ఉదయం నుంచి ఉరుకులు పరుగులు పనులు హడావుడి. కానీ అమ్మవారి ముందు కూర్చుని పూజ చేసే ఆ క్షణం మాత్రం అప్పటి వరకు పడిన కష్టం మొత్తం మర్చిపోతాం. హలో అండి, అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. మా ఇంటి వరలక్ష్మి వ్రతం నేను ఎలా జరుపుకున్నానో చూసేయండి. నాకు వరలక్ష్మి వ్రతం రోజు కుదరదు అని చెప్పి ఫస్ట్ వారమే అమ్మవారికి అయితే వాయనం పెట్టుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇల్లు వాకిళ్ళు ఊడ్చి గడపలు పసుపు పూసి కుంకుమతో అలంకరించుకున్నా. తర్వాత వంట ప్రిపరేషన్స్ అయితే మొదలు పెట్టానండి. ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉండటంతో వాళ్ళకి టిఫిన్స్ అలానే బాక్సులు ప్రిపేర్ చేసి ఇంకా అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలకి పప్పు ఉడకపెట్టుకోవటం, పిండి పట్టుకోవటం ఇవన్నీ చేసుకుంటున్నా. పిల్లల్ని స్కూల్ కి పంపించిన తర్వాత పిండి వంటల ప్రిపరేషన్స్ అయితే మొదలు పెట్టాను. పిల్లలకైతే లంచ్ బాక్స్ సింపుల్ గానే కట్టేశానండి. పక్కన పిండి వంటలు ప్రిపేర్ చేసుకుంటూ మరొక పక్కన అమ్మవారి బొమ్మను కూడా రెడీ చేసుకున్నానండి. ఇంట్లో పూజను చేసుకుంటూ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ వీడియో తీయాలంటే చాలా కష్టం అండి బాబు. నా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వచ్చు కదండి. ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారిని ఏదో నాకు వచ్చినట్టుగా సింపుల్ గా రెడీ చేసుకున్నాను. అలా రెడీ చేసి అమ్మవారి నైవేద్యాలు, వాయనం, పత్రులు, పువ్వులు, అమ్మవారికి తాంబూలం ఇవన్నీ సర్దుకుని నేను పూజ దగ్గర కూర్చునేటప్పటికి పొద్దున్న 11:30 అయిందండి. పొద్దుటి నుంచి వంట పని, ఇంట్లో పూజ ఏర్పాట్లు ఇవన్నీ చేసుకుంటూ టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదండి. ఇంకా ప్రశాంతంగా అమ్మవారి పూజను అయితే మొదలు పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకున్నాను. తర్వాత ఇంకా అమ్మవారికి అష్టోత్తరం, కుంకుమ పూజ అన్ని మంచిగా ప్రశాంతంగా చేసుకున్నా. అమ్మవారికి నా శక్తి కొలది పెట్టుకున్నానండి. అమ్మవారికి వాయనం ఇచ్చి చీర కూడా సమర్పించాను. పూజ పూర్తయ్యే టైంకి నా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. అమ్మవారి ముందు కొంతసేపు అలా మనస్ఫూర్తిగా కూర్చుంటే చాలండి, మనసులో ఎన్ని టెన్షన్స్ ఉన్నా అలా పక్కకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. వరలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలు మీకు, మీ కుటుంబ సభ్యులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంటికి మా ఇంటి వరలక్ష్మి దేవి వ్రతం ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫైనల్లీ అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరుపుకున్నానండి. పూజ అంతా పూర్తయిన తర్వాత మా వారి చేత అక్షంతలు వేయించుకుని ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. మన సాంప్రదాయంలో భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవటం, ఆశీర్వాదాలు తీసుకోవటం ఒక అందమైన విషయంలా అనిపిస్తుంది. పూజ పూర్తయిన తర్వాత కూడా అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకు. మా వారేమో గేదెలను ఊడదీయాలి, టైం అవుతుంది, త్వరగా రా అని చెప్పి కంగారు పెడుతున్నారు. అమ్మవారికి చేసిన నైవేద్యాలన్నీ కూడా మా వారికి వడ్డించి నేను కూడా ఆయనతో కలిసి భోజనం చేశాను. పొద్దుటి నుంచి ఎంత హడావుడిగా ఉన్నా పూజ చేసుకుని ఇలా ఫ్యామిలీతో కలిసి భోజనం చేయటం చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇదేనండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరుపుకున్నాను. మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.